శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆళ్వారుల్లో నమ్మాళ్వార్ గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అసలు నమ్మాళ్వార్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఆయన యొక్క జన్మ అద్భుతం ఏమిటి, ఈ యొక్క ఆళ్వార్ గారిని మధుర కవి ఆళ్వార్ గారు ఎందుకు కలిశారు, ఈ యొక్క ఆళ్వార్ రచించినటువంటి తమిళ వేదం తిరువాళ్మొഴി గురించి కూడా ఈ యొక్క వీడియోలో చూద్దాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 ఆళ్వార్లో ప్రముఖుడు ఈ యొక్క నమ్మాళ్వార్. ఈయనను విశ్వక్సేనుడి యొక్క అవతారం అని కూడా చెప్తారు. తమిళ వేదం అనే తిరువాళ్మొഴിని కూడా ఈ యొక్క మహానుభావుడు రచించారు. ఈ యొక్క ఆళ్వార్ జన్మించినటువంటి స్థలం తమిళనాడులోని తిరుక్కూరూర్, ప్రస్తుతానికి ఆళ్వార్ తిరునగరిగా చెప్తారు. ఈ యొక్క ఆళ్వార్ తల్లిదండ్రులు వచ్చేసి కారి, ఉదయనంగై. ఈ యొక్క ఆళ్వార్ పుట్టగానే ఒక అద్భుతం జరిగింది. ఎందుకంటే ఈ ఆళ్వార్ పుట్టగానే తన కళ్ళల్లో నీళ్లు రావడం కానీ, కళ్ళు తెరవడం కానీ, శరీరం యొక్క కదలికలు ఏమాత్రం లేవు. ఇలా చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇలా జరిగిందని. అప్పుడు అర్థమైంది, ఆ యొక్క శిశువు భగవంతుని యొక్క తపస్సులో లీనమై ఉన్నారని. ఈ యొక్క శిశువు పుట్టగానే 16 సంవత్సరాల వరకు మాటలు కానీ, కదలికలు కానీ లేవు. లోపల దైవానుభూతి, మనస్సులో ఆ యొక్క మహావిష్ణువు స్మరిస్తూ అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఈ యొక్క ఆళ్వార్. ఈ యొక్క ఆళ్వార్ తల్లిదండ్రులు పుల్లై మరం అంటే చింత చెట్టు దగ్గర ఈ యొక్క శిశువును ఉంచి ఇలా 16 సంవత్సరాలు ఆ శిశువు లోపల ఆ శ్రీమన్నారాయణ యొక్క దైవనామ స్మరణం చేస్తుండేవాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు దూరంగా ఒక దివ్య కాంతి కనిపించింది. ఆ కాంతిని చూసుకుంటూ ఒక ఆళ్వార్ ఈ యొక్క చెట్టు దగ్గరికి వస్తాడు. అతడే మధుర కవి ఆళ్వార్. చెట్టు కింద ఉన్నటువంటి నమ్మాళ్వార్ని చూసి మధుర కవి ఆళ్వార్ ఆశ్చర్యపోతాడు. మధుర కవి ఆళ్వార్ గారు నమ్మాళ్వార్కి ఒక ప్రశ్న వేస్తారు. ఆత్మ శరీరంలో పుట్టితే ఎలా జీవిస్తుంది అని. అప్పుడు నమ్మాళ్వార్ చెప్తారు, ఆత్మకు జీవనాధారం పరమాత్మ కృప అని. అప్పుడు మధుర కవి ఆళ్వార్ ఈ యొక్క నమ్మాళ్వార్ యొక్క దైవత్వాన్ని గ్రహిస్తాడు. నమ్మాళ్వార్ గారు మొత్తం 1352 పాశురాలు రచించారని, ఇది దివ్య ప్రబంధంలో అతి ముఖ్యమైనదిగా చెప్తారు. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాళ్మొഴി ఇదే తమిళ వేదం. ఈ యొక్క తమిళ వేదాన్ని చాలా సులభంగా అందరికీ భక్తితో చెప్పినటువంటి గ్రంథం. ఇది వైష్ణవ సంప్రదాయాల్లో చాలా ముఖ్యమైన గ్రంథంగా చెప్తారు. నమ్మాళ్వార్ భక్తి పరమతత్వానికి చాలా స్పష్టంగా ఈ యొక్క తిరువాళ్మొഴి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ యొక్క నమ్మాళ్వార్ గారి యొక్క మోక్షం కూడా అతి చిన్న వయసులో అంటే 32 సంవత్సరాల్లో పరమపదించారని గ్రంథాలు చెబుతున్నాయి. నమ్మాళ్వార్ ఎందుకు చాలా గొప్పవారు అంటే దేవునిపై పరమ ప్రేమ చూపించినటువంటి ఆళ్వార్. అదేవిధంగా దివ్య ప్రబంధం ద్వారా వేదజ్ఞానం అందరికీ చేరువ చేశారు. భక్తి, శరణాగతి, దైవానుభూతి వాటిని సులభంగా చెప్పినటువంటి మహోన్నత సాధకుడు ఈ యొక్క నమ్మాళ్వార్. నమ్మాళ్వార్ గారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, శ్రీమన్నారాయణుని యొక్క కృపే శాశ్వతమైనటువంటి ఆనందం అని, మన హృదయంలో ఆ దివ్యజ్ఞానం నిలిచిపోవాలని ఈ యొక్క శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క నమ్మాళ్వార్ గారికి. జై శ్రీమన్నారాయణ. మనం తరువాత వీడియోలో మధుర కవి ఆళ్వార్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, హైప్ ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ.